హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను షాప్లో ఇడ్లీ పాత్ర అయితే కొనుక్కొని వచ్చానమాట. దాని రివ్యూ మీకు ఇద్దాము అని చెప్పి ఇది ఎంత కొన్నాను, ఎక్కడ కొన్నాను అనేది ఈ ఫుల్ వీడియో చూడండి, డీటెయిల్స్ చెప్తాను. మీలో ఎవరైనా ఇలాంటి ఇడ్లీ పాత్ర కొనుక్కోవాలి అని అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, దీనికి విజిల్ ఏం లేదు కదా, ఇడ్లీ ఉడుకుతాయో లేదో అనేసి డౌట్ వచ్చింది. బట్ నేను ఇడ్లీ వేసి కూడా చూపిస్తాను, మీరే చూద్దరు. కానీ ఈ ఇడ్లీ కుక్కర్లో వచ్చేసరికి 3 ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇచ్చాడు, 1 స్టీమర్ ప్లేట్ అయితే ఇచ్చాడనమాట. దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్లో. దీనిలో 7 ఉన్నాయి కదా ఒక్కొక్క ప్లేట్కి వచ్చేసరికి. ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 4 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 6 ఉన్నాయి. అలా కాస్ట్ వైజ్ కానీ సైజ్ వైజ్ కానీ చాలా రకాలు ఉన్నాయి. తట్టా ఇడ్లీ ప్లేట్, స్టీమ్ ఇడ్లీ ప్లేట్, అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నాకైతే ఇది నచ్చి నేను తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి 3 ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇచ్చాడు, 1 స్టీమర్ ప్లేట్ అయితే ఇచ్చాడనమాట. నాకు స్టీమర్ ప్లేట్ బాగా నచ్చింది. ఏమన్నా స్టీమ్ చేసుకొని బాయిల్ చేసుకోవడానికి కూడా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో స్టీమర్ ఏం లేదు, సో అందుకని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. నాకు ఇడ్లీ పాత్ర చూడంగానే కొంచెం కొత్తగా అనిపించింది. ఒక్కొక్క దాంట్లో అయితే 7 ఇడ్లీస్ అయితే వస్తాయి అన్నమాట. మనం 2 ప్లేట్లు వేసేసుకుంటే సరిపోతాయి. పిల్లలు పొద్దున్నే వెళ్ళాలి అని అనుకుంటే 1 ప్లేట్ వేస్తే పిల్లల వరకు. స్టీమర్ ప్లేట్లో వచ్చేసి మనం ఎగ్స్ అయినా బాయిల్ చేసుకోవచ్చు, కార్న్ అలాంటివి ఏవైనా బాయిల్ చేసుకోవచ్చు. వాళ్ళ స్నాక్స్కి పెట్టడానికి, బాక్సెస్కి పెట్టడానికి కూడా ఎట్ ఏ టైం ఒకేసారి అయిపోతుంది అని చెప్పి అనిపించి నాకు ఇదైతే తీసుకున్నాను. దీని వెయిట్ బాగుంది, స్టీల్ కూడా బాగుంది. సో కాస్ట్ కూడా బాగానే పెట్టాను, నియర్లీ 1700 పెట్టాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి మీరే చెప్పాలి ఇది ఎక్కువ తక్కువ అనేది. దీనికైతే పట్టుకోవడానికి 2 సైడ్లు అలా ఇచ్చాడు కదా, కాలకుండా కొంచెం పట్టుకోవడానికి బాగుంది అనిపించింది. 4 ప్లేట్స్ ఇచ్చాడు కదా, బట్ 4 ప్లేట్స్ ఎట్ ఏ టైం పెట్టుకోవడానికి కుదరదు అనమాట. కింద స్టీమ్ ప్లేట్ పడుతుంది, పైన 2 ఇడ్లీ ప్లేట్సే పడతాయి. అలానే స్టీమ్ ప్లేట్ మనం తీసేస్తే 3 ఇడ్లీ ప్లేట్స్ పడతాయి అన్నమాట. ఏవైనా 3 పడతాయి. అందుకని చెప్పి స్టీమ్ ప్లేట్ అయినా యూస్ చేసుకోవాలి, లేదంటే 3 ఇడ్లీ ప్లేట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైము 4 అయితే పట్టవన్నమాట. మీకు ఇది చూస్తే ఎలా అనిపించింది? నాకైతే మినీ ఇడ్లీ స్టాల్ పెట్టే వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపించింది. మా చిన్నప్పుడు ఇలాంటివి చూసేవాళ్ళం అనమాట. అక్కడ హోటల్స్లో అట్లా వాళ్ళ దగ్గర ఉండేవి కదా, ఒకేసారి 15 ఇడ్లీ అట్లా వచ్చేసే ప్లేట్స్. అలా అయితే అనిపించింది. ఫస్ట్ టైం ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఈ ప్లేట్లో అయితే మామూలు రవ్వ ఇడ్లీ వేస్తున్నాను, ఇంకొక ప్లేట్లో వచ్చేసి జొన్న ఇడ్లీ కూడా వేశాను. రెండు రకాలుగా వేశాను అనమాట. ఇడ్లీలు అయితే ఒకటి పిల్లల కోసము, ఒకటి మా కోసము అన్నట్టు ఈ 2 ప్లేట్లో 2 రకాలుగా వేశాను. ఏవి ఎలా వస్తాయా అనేది మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. దీంట్లో విజిల్ లేదు, ఎలా మనకి తెలుస్తుంది అని అనుకుంటున్నారు కదా. నాకు ఫస్ట్ అదే డౌట్ వచ్చింది. షాప్ అతను అడిగితే లేదు, ఉడకకపోతే మళ్ళీ తీసుకురా, డెఫినెట్గా ఉడుకుతుంది అని చెప్పి చెప్పాడనమాట. ఆయన చెప్పినట్టే మంచిగానే ఉడికింది. బట్ మనకి ప్రెషర్ అంతా బయటికి బాగా వస్తున్నప్పుడు ఇడ్లీ ఉడికిపోయినాయి అని అర్థం అనమాట. విజిల్ యూస్ చేసే వాళ్ళకేమో జస్ట్ అదొక సౌండ్ లాగా, విజిల్ సౌండ్ లాగా వస్తుంది కాబట్టి దీన్ని అయితే చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. దీంట్లో కూడా ఇడ్లీ అయితే బాగానే ఉడికాయి. స్టీమ్ ప్లేట్ కూడా యూస్ చేశాను. ఇడ్లీ అయితే కొంచెం మందం అనిపించింది నాకు, కొంచెం పలుచగా వేసుకున్నట్టయితే సరిపోయేది, ఎందుకంటే కొంచెం లోతు ఎక్కువే ఉన్నాయి అన్నమాట. సో ఇడ్లీ అయితే అట్లా ఉడికాయి. చూడండి, ఈ ఫస్ట్ ప్లేట్ అయితే జొన్న ఇడ్లీ అనమాట. అవి కూడా బాగా ఈజీగా వచ్చేసినాయి, ప్లేట్స్కి ఏం అతుక్కోలేదు. జొన్న ఇడ్లీ, ఈ ఇడ్లీ 2 ఒకేసారి పెట్టాను, మంచిగానే ఉడికిపోయాయి అనమాట. ఇంకా ఇక్కడేమో స్టీమ్ ప్లేట్లో నేను స్ప్రౌట్స్ పెట్టాను, ప్లస్ ఏమో స్వీట్ కార్న్ కూడా పెట్టాను, స్వీట్ పొటాటో పెట్టాను. 2 కలిపి ఒకసారి ఉడకపెట్టాను అనమాట. చాలా మంచిగా అయితే బాయిల్ అయిపోయినాయి. వితిన్ 10-15 మినిట్స్లోనే ఆ స్వీట్ పొటాటోస్ అన్నీ బాయిల్ అయిపోయినాయి మంచిగా. చాలా బాగా అయితే యూజ్ అవుతుంది స్టీమ్ ప్లేట్. మీరు ఎవరన్నా కొనుక్కోవాలి అని అనుకుంటే డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.